మహబూబాద్ పట్టణం అభివృద్ధిలో భాగంగా గత పాలకుల అభివృద్ధి పేరిట వివేకానంద సెంటర్లో గల వివేకానంద కొమరం భీం విగ్రహాలు రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని రోడ్డు వెలుపులో భాగంగా తీసి వాటిని పక్కన పెట్టారు. అవి దూరంలో ఉన్న ఓ మారుమూల ప్రాంతంలో పడేశారు. 6 సంవత్సరాలు కావస్తున్నా వాటిని పట్టించుకున్న పాపన పోలేదు. నేడు అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి విగ్రహాలను పరిశీలించారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అనాథ విగ్రహాలుగా పడేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఫిల్టర్ బెడ్లో నీటి శుద్ధీకరణను పరిశీలించారు. మన్నేరు బాగు ద్వారా వాటర్ ఫిల్టర్ బెడ్ నుంచి శుద్ధీకరణ చేసి పైపుల ద్వారా పట్టణానికి సరఫరా చేసిన క్రమంలో ఈ నీరంతా పాకురుపట్టి మురుగునీరు సరఫరా చేస్తుండటంపై అధికారులపై మండిపడ్డారు. సెంటర్లో నిరసన చేపట్టారు. ఇంకా అనేక సమస్యలు పట్టణంలో నెలకొన్నాయని వాటన్నిటినీ త్వరగా పరిష్కరించాలని ఈ సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడు గణపురం అంచయ్యతో పాటు వెంకటేశ్వర్లు, కాట భాస్కర్, అంబాల శివ, పెండ్రాల శ్రీను, ముక్కి తదితరులు పాల్గొన్నారు. ఏటిగడ్డ వాటర్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్ల కాడ ఉన్నాం. వస్తున్నాం, అడిగి నుంచి బయలుదేరుతున్నాగా. ఓకే. నాయకత్వం జై కాంగ్రెస్. కొమరం భీం వివేకానంద విగ్రహాలను వెంటనే, కొమరం భీం వివేకానంద విగ్రహాలను వెంటనే, తాగునీటి సమస్యను వెంటనే, తాగునీటి సమస్యను వెంటనే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వివేకానంద కొమరం భీం విగ్రహాలు వెంటనే, వివేకానందుడే కొమరం భీం విగ్రహాలు. మా శాసనసభ్యులు మురళీ నాయక్ గారి ఆదేశానుసారం మహబూబాద్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఒకసారి మీరు అందరూ కలిసి మన పార్టీ తరఫున తిరగండి, సమస్యలు తెలుసుకోండి, నా దృష్టికి తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా గత 6 సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ఇక్కడ మహనీయుల విగ్రహాలను తొలగించడం జరిగింది. ఈ దేశానికి యువతే ప్రధానం, ఉక్కు కవచంలో యువత ఈ దేశానికి అవసరం అని చెప్పి భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు వివేకానంద విగ్రహం. అదేవిధంగా గోండుల ఆరాధ్యదైవం, ఆదివాసుల ముద్దుబిడ్డ, తెలంగాణ పోరాటానికి ఊతమిచ్చిన గిరిజన యోధుడు కొమరం భీం విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత అనేక సార్లు ఇక్కడున్న ఈ బజార్లోని మా స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఆ విగ్రహాల కోసం ఫైట్ చేయడం జరిగింది. ఫిల్టర్ ట్యాంక్ దగ్గర పడేసి చెప్పి ఒక అనాథ శవాల్లాగా పడేస్తే ఆ విగ్రహాలు మొత్తం కూడా ఎండకు ఎండి వానకు తడిసి మొత్తం కూడా విగ్రహాలు మొత్తం కూడా పగిలిపోవడం జరిగింది. ఇది కేవలం మహబూబాలో గత సంవత్సరంలో పాపాల భైరుడైన కేసీఆర్ ప్రభుత్వ పాలనలో, అదేవిధంగా టీఆర్ఎస్ చైర్మన్ పాలనలో, గత ఎమ్మెల్యే పాలనలో ఆ విగ్రహాలు మొత్తం కూడా అనాథలకు గురి కావడం జరిగింది, పగిలిపోవడం జరిగింది. వాటిని పట్టించుకుని నాదులు లేడు. ఈ దేశం పట్ల, ఈ దేశానికి పనిచేసిన మహనీయుల విగ్రహాలను అట్లా వదిలేయటం చాలా సిగ్గుచేటని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా విగ్రహాలను ఎమ్మటే కూడా పునర్ప్రతిష్టాపన చేసి వారికి గౌరవ ఇచ్చే విధంగా కల్పించాలని చెప్తున్న దాని పట్ల కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. అదేవిధంగా మహబూబాలో ప్రధానంగా ఈరోజు వాటర్ సమస్య ముందుకొచ్చింది. ఇంతసేపు వెంకన్న గారు చెప్పినట్టు 1964లో